గుంటూరు జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సుచరిత అనే యువతిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని దారుణ హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి స్పందించారు. నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈపురపాలెంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం యువతి తల్లిదండ్రులను పరామర్శించి బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు హోంమంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈపురపాలెం విలేజ్ లో ఈ సంఘటన జరిగింది. అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలామంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఎంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలవిడితనం, గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు, మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు, మా అమ్మాయికి చాలా భయం అండి, వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పడం. అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, మేము వెంటనే సిపి గారితో, ఎస్పీ గారితో, మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ నుంచి నేను వచ్చేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది. అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం, దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా కదిలితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.